వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పార్వతీపురంలోని సాలూరు పంచాయతీకి వెళ్ళారనమాట. వెళ్ళేసి ఆల్మోస్ట్ 37 కోట్లు ఖర్చు పెట్టి ఇంచుమించు 39 కిలోమీటర్ల వరకు రోడ్లు అంటే 19 రోడ్లు నిర్మించడానికి వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 55 గ్రామాల్లో 3500 చిల్లర జనాలకి కష్టాలు తీరుతాయన్నమాట. రోడ్లకు సంబంధించినటువంటి కష్టాలు, వాళ్ళ రహదారులు మెరుగుపడతాయి. ఈ విధంగా ఆయన వెళ్ళేటప్పుడు ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఒక దగ్గర బండి ఆపేసి దిగి, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, వర్షం వస్తూ ఉంది, అక్కడున్న ప్రకృతిని ఆయన ఆహ్లాదిస్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప మానవతావాది, ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడానికి ఈ విజిట్, సాలూరుకి వెళ్ళినటువంటి ఈ విజిట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ దిగి ఆయన ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ రోడ్డును నడిచిపోతున్నాడు. జనరల్గా ఏమవుతారు, ఎవరైనా మంత్రులు వెళ్ళారంటే ఎక్కడ కారు దిగరు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే దగ్గర దిగుతారు, అక్కడ ఏదో తూతూ మంత్రంగా ఏదో చేసేసి అక్కడి నుంచి మళ్ళా తిరుగుటపాలో వచ్చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ దిగడము, ఆ రోడ్లో నడిచిపోవడము, ఆ రోడ్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఒక స్థలం దగ్గర రావడం జరిగింది. తర్వాత ఆయన వచ్చినటువంటి ప్రదేశం కూడా ఏదో ఒక స్టేజ్ కట్టేసి హంగు ఆర్భాటాలు పెట్టేసి పెద్ద అక్కడ ఒక షో వేసి చేయకుండా, అక్కడికి వచ్చిన జనాల్లో ఇంతకు ముందర పవర్లో లేనప్పుడు ఏ విధంగా అయితే అతను జనాల మధ్యలో చొచ్చుకుపోతూ ఉన్నాడో అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి జనాల అందరి మధ్యలో నిలబడుకొని ఒక సాధారణ వ్యక్తిలాగా వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి గొప్ప నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. అక్కడ మాట్లాడినటువంటి విధానం మనం గమనించినామంటే, అంటే ఎక్కడ కూడా ఆయన ఒక మంత్రి అనేసని ఆ హోదాలో లేదా ఆ హెడ్ వైట్లో మాట్లాడినటువంటి సందర్భం కానే కాదు. అక్కడ నిలబడుకొని ఒక సాధారణ వ్యక్తిగా మన పక్కింటి వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుందో, ఈవెన్ ఒక సర్పంచ్ కూడా కొంచెం హంగు ఆర్భాటాలు చూపించేటటువంటి ఈ రోజుల్లో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మంచి హోదాలో ఉండి కూడా అందరిలో కలిసిపోయి చుట్టుపక్కల మనసులను పెట్టుకొని సాధారణంగా కొంచెం షామియానాలు వేసి అక్కడ అందరితో మాట్లాడడం చూసినటువంటి చిత్రం. ఇలాంటి ఒక వ్యక్తి జనాలకి చాలా దగ్గర అవుతాడు అని అంటే దాంట్లో సందేహించాల్సిన అవసరమే లేదు. అక్కడ ఆయన మాట్లాడిన విధానం చూసినామంటే ప్రజల మీద మరొకసారి ఆయన మనసులో ఉండేటటువంటి ప్రేమ, అభిమానం, ప్రజల బాగు కోసం ఆయన పడేటటువంటి తపన ప్రతి ఒక్కటి ఆయన డిస్కషన్లో కనబడింది అనమాట. ఆయన మాట్లాడిన విధానం మీరు చూసినారంటే అక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన అక్కడ ఎవరో ఒక అతను ఐ లవ్ యూ అంటే ఈయన కూడా తిరిగి ఐ లవ్ యూ అని చెప్తూ, ఆయన మీకు నేను ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పినానో నాకే తెలియదు, మీకు ఐ లవ్ యూ చెప్పినన్న సార్లు పోలిస్తే నా ఇంట్లో వాళ్ళకు కూడా అన్నిసార్లు, నా బిడ్డల మీద కూడా అన్నిసార్లు నేను చెప్పలేదని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇలా చెప్పడం వల్ల ఆయన మనసులో ఉన్న మాట ఏంటి, నా బిడ్డలో నా కుటుంబానికన్నా కూడా మీరే నాకు ఎక్కువ, మీరే నాకు పెద్ద కుటుంబం, నా బిడ్డలో నా కుటుంబం ఒక చిన్న భాగం అని చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, అక్కడున్న సోదరులు కొంత పెయింటింగ్ చేస్తే ఆ పెయింటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి తీసుకెళ్లి అమిత్ షా గారికి ప్రజెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి సాలరు వంశానికి సంబంధించిన సాలరు అంటే తెగకు సంబంధించిన వాళ్ళు చేసినటువంటి పెయింటింగ్ గురించి చెప్తూ ఆ పెయింటింగ్ని ఆయన భుజాన పెట్టుకొని మరీ మాట్లాడినాడు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి ఆ పెయింటింగ్ను భుజాన పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు ఆయనకి. కానీ అక్కడ జనాల మీద ఆయనకున్న ప్రేమను చూపిస్తూ భుజాన పెట్టుకొని ఎంతో అభిమానంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు ఏం చెప్తారంటే, నాకు ఒక 6 నెలలు టైం ఏంటి, దానికి ఒక ప్రణాళికలు రచిస్తాను, ఒక 2-2.5 సంవత్సరంలో ఈ పెయింటింగ్స్ మీరు గొప్పగా అమ్ముకునే విధంగా, అది కాకుండా మీకున్న పొలాల్లో ఒక ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా నేను అన్ని ఇక్కడ రూపురేఖలు మారుస్తాను. నేనేదో వచ్చేసి బుగ్గలు నిమిరేసి తలలు నిమిరేసి వెళ్ళిపోయే రకం కాదు. మీ కష్టాల గురించి నేను నా ఫేషియల్ నా రూమ్లో కూర్చున్నా కానీ మీ గురించి ఆలోచిస్తుంటానని చెప్పినటువంటి ఒక విధానం. తర్వాత అక్కడ ఇంకొక ఉదాహరణ ఏం చెప్పినాడంటే, ఆ మన్యం ప్రాంతానికి సంబంధించి అక్కడ సరైన రహదారులు లేనందువల్ల ఇంతకు ముందర గర్భిణీ స్త్రీల్ని ఆ కావట్లో మోసుకెళ్ళేటప్పుడు చనిపోయిన సిచ్యువేషన్ ఆయన గుర్తు చేసుకుంటూ, ఆ చనిపోయినప్పుడు వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు చనిపోయినారని నేను అనుకోను, నా ఇంట్లో నా అక్క చెల్లెలకి అదే విధంగా జరిగితే నేను ఎంత ఫీల్ అవుతాను అదే విధంగా ఫీల్ అవుతాను అని చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత ఎంతసేపు పట్టినా సీఎం అంటే చాలు ఆపండి, ఆ సీఎం కాదు డిప్యూటీ సీఎం వచ్చింది సంతోషించండి, అడకారికి తృప్తి పడాలా అని చెప్పినటువంటి విధానంలో ఆయనకి ఈ పదవులంటే పెద్ద మక్కువ లేదు, ఈ పదవుల కోసం నేను రాలేదు అని చెప్పేటటువంటి ఒక అర్థం. తర్వాత ఆయన చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటప్పుడు, సార్ మనం అందరం కలిసి ఇలా పనిచేయాలంటే
ఆయన రాబోయే ముందర ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ వర్షం వస్తుంది ఈ టైంలో మీరు అక్కడికి వెళ్ళొద్దని అంటే, లేదు వర్షం వస్తుంటే మా వాళ్ళు కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేనని చెప్పేసి నేను వెళ్ళొస్తానని చెప్పేసి వచ్చినటువంటి విధానం. దాన్ని బట్టి చూస్తే ప్రజలు అంటే ఎంత పద్ధతులు వచ్చినా, ఎంత పదవులు వచ్చినా, ఎంత ఉన్నత స్థానం వచ్చినా సరే ఆయన ప్రజల మీద ఆయనకున్న ప్రేమ తగ్గే అవకాశమే లేదు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ రోజు అంత దూరం వెళ్ళి ఆ రోడ్లు పని మొదలుపెట్టి వాళ్ళ కష్టాలు తీర్చాలన్నటువంటి ఒక తాపత్రయం. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సరే, ఒకవేళ ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్లో కానీ ఇంకేదైనా సరే రోడ్లు వేసేటప్పుడు కానీ రోడ్లు నాణ్యత లేకపోతే మీరు అక్కడ ఉన్న అధికారులను ప్రశ్నించడం ద్వారా అక్కడ ఉన్న కలెక్టర్కి ఎక్కలేని అధికారం వస్తుంది, నాకు పని చేసే అవకాశం వస్తుంది, మీరు ఎక్కువ ప్రశ్నిస్తే మీకు పనులు బాగా జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూ మాట్లాడినటువంటి ఒక విధానం. సో ఇలాంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలోనే ఎవరు లేరని చెప్పడానికి, ప్రత్యేకించి ఈ తరంలో, ఒకప్పుడు ఉండుంటారేమో కానీ ఈ జనరేషన్లో ఇప్పట్లో ఎంత గొప్ప అభిమానం ప్రజల మీద ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మన కంటికి భూతద్దాలు పెట్టుకొని ఎతికినా కనపడరు. సో ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మన ఆంధ్రప్రదేశ్కి ఉండడం మనందరం చేసుకున్న అదృష్టం. సో దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇది 10 మందికి షేర్ చేయండి. సో రాబోయే వీడియోల్లో మరిన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. జై హింద్, నమస్తే, మీ సుబ్రహ్మణ్యం.